షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆల్విన్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక నాయకులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద నుండి ఎల్లమ్మ బండ చౌరస్తాలో ఉన్నటువంటి గుడ్విల్ హోటల్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నెల రోజులు గడవక ముందుగా ఇతర పార్టీలకు చెందిన వ్యక్తుల విగ్రహాలను ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరాగాంధీ విగ్రహానికి చిన్న డ్యామేజ్ జరిగితే విగ్రహాన్ని సరిచేయించామని, అలాగే ఎల్లమ్మ బండ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించామని, మేము ఎప్పుడు కూడా పార్టీలను దృష్టిలో పెట్టుకొని పనిచేయలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. వెంటనే పోలీసులు అతన్ని పట్టుకొని తగిన శిక్ష విధించాలని, అలాగే ప్రభుత్వం విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఒక అగాంతకుడు వచ్చి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. చాలా బాధగా ఉంది, తీవ్రంగా ఖండిస్తున్నా కూడా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక నెల కూడా కాలేదు, ఇట్లా టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు మన జయశంకర్ సార్ది విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం? ఇది ఇక్కడ ప్రజలంతా కూడా భయభ్రాంతులు అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు మేము ఇంతకుముందు ఓసారి ఇందిరాగాంధీ బొమ్మది కొంచెం ఎన్నో డ్యామేజ్ అయితే కూడా నేను దగ్గరుండి చేయడం జరిగింది. ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూడా మధ్యలో పెట్టించడం జరిగింది. మేము పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ఎందుకంటే ఇవి పార్టీలు కాదు. జయశంకర్ సార్ ఒక వ్యవస్థాపకుడు తెలంగాణకు, ఆయన విగ్రహం ఇట్లా చేసినందుకు చాలా బాధగా ఉంది. నేను ఒకటే కోరుతున్నా, సీఎం గారిని కానీ, పోలీస్ కమిషనర్ గారిని, మా లోకల్ సిఐని కూడా అందరికి కోరుతున్నా ఒకటే, అతనికి శిక్ష పడాలి. ఈ విగ్రహాన్ని కూడా గవర్నమెంట్ తరఫున పెట్టాలని. ఎందుకంటే మేము ఇక్కడ ఒక్కసారి కూడా ఈ మా 9.5 సంవత్సరాల్లో కూడా ఒక్కరికి కూడా ఒక చిన్న సంఘటన కూడా ఎక్కడ ఏ బొమ్మ కానీ ఏడ కానీ ఏ జరగలేదు. ఇప్పుడు నెలకే ఇట్లా జరుగుతుందంటే ఇక మీరే ఆలోచించాలి. అందరూ ఇక్కడ అందరూ కూడా చాలా చింతిస్తున్నారు. కాబట్టి ఆ అగాంతకుని శిక్షించాలి, యాక్షన్ తీసుకోవాలి. మేము కూడా దీని మీద పెద్ద మా కేటీఆర్ సార్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి వార్తల్లో చూపించి ఇటువంటి వల్ల కూడా జరగకుండా మీరందరూ కూడా సహకరించాలని మేము కూడా దీనికి ధర్నా కూడా చేస్తాము. పోలీస్ స్టేషన్లో కూడా సిఐకి కంప్లైంట్ కూడా ఇస్తాం, కమిషనర్ కూడా ఇస్తాం. సేమ్ ప్లేస్లో సేమ్ విగ్రహాన్ని కూడా గవర్నమెంటే చేయాలని కోరుకుంటున్నాం. పోలీసులు కూడా పట్టుకపోవడం జరిగింది. అతను పార్టీకి సంబంధించిండో లేదో కూడా ఇంకా తెలియదు, అది పోలీసు వాళ్ళే నిర్ణయిస్తారు. దాని మీద మేము ఎటువంటి లోతులకు పోము, అది వాళ్ళకే వస్తాం. యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. పార్టీలాగా మేము చెప్పాము, ఏ పార్టీ చేసినా అయితే చెప్పాము. దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరు చేసినా సరే, ఎవరైనా కానీ, ఎటువంటి వ్యక్తి అయినా కానీ. ఎందుకంటే మేము మాత్రము ఇంతవరకు కూడా ఎక్కడ 9.5 ఏళ్ళలో ఎటువంటిది కూడా జరగలేదు. మా కేసీఆర్ కానీ ఏది కానీ మేము శాంతి భద్రతలు కానీ, సెటిలర్స్ కానీ, ఏ విషయంలో కూడా కానీ మేము కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి మళ్ళీ కూడా జరగొద్దని కోరుకుంటున్నాను.